Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్కారం బీ న్యూస్ గుడివాడకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లా కలెక్టర్ బాలాజీ ఆధ్వర్యంలో 20 సూత్రాల కార్యక్రమంపై సమీక్ష సమావేశం. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు 80% పూర్తి అయ్యేలా కార్యాచరణ రూపొందిస్తున్నామన్న చైర్మన్ లంక దినకర్. అంగరంగ వైభవంగా కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీరాముడి పట్టాభిషేక కార్యక్రమం. శ్రీరాముడి పట్టాభిషేక కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు. ఆలయ ప్రాంగణంలో భారీ అన్న సంరాధన కార్యక్రమం. గుడివాడలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల నియంత్రణకు చర్యలు చేపట్టామని తెలిపిన ట్రాఫిక్ ఎస్ఐ దుర్గారావు. నిఘా నేత్రుల ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామంటే వెల్లడి. జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్ నందు జిల్లా కలెక్టర్ బాలాజీ ఆధ్వర్యంలో 20 సూత్రాల కార్యక్రమం సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంక దినకర్, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ బీరంకి గురుమూర్తి, మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మట్టా ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం 20 సూత్రాల చైర్మన్ లంక దినకర్ మాట్లాడుతూ పీఎం సూర్యాఘర్ యోజన, పీఎం ఆవాస్ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, అమృత్ స్కీమ్, ఉపాధి హామీ పనుల పురోగతి వేగంగా జరుగుతుందని, రానున్న 3 నెలల కాలంలో 80% పనులు పూర్తి అయ్యే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగిందని తెలిపారు. ప్రతి 3 నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సమీక్షించి లోట్లుపాట్లను సరిచేయడం జరుగుతుందని, సంక్షేమ పథకాల నిధులను ప్రజలకు 100% ఖర్చు చేసే విధంగా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్గా కృష్ణా జిల్లాలో కేంద్ర ప్రాయోజిత పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, వివిధ ప్రాజెక్టులకి సంబంధించి అమలు తీరు ఏ విధంగా ఉంది, పురోగతి ఏ విధంగా, ఈ అంశాల్లో గౌరవ జిల్లా కలెక్టర్ డికే బాలాజీ గారి యొక్క సమన్వయంతో వివిధ శాఖల అధికారులు అందరితో కూడా ఇక్కడ ఈ యొక్క సమీక్షా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కృష్ణా జిల్లా 17వ జిల్లాగా నాకు సమీక్షకి సంబంధించి 17వ జిల్లాగా ఈరోజు ఇక్కడికి రావటం. దీనిలో ఈ యొక్క కార్యక్రమంలో మిత్రులు గౌడ కార్పొరేషన్ చైర్మన్ ఏపీ ప్రభుత్వం మా మిత్రులు గురుస్వామి గారు కానీ, గురుమూర్తి గారు కానీ, అదేవిధంగా ఈ యొక్క సమీక్షా కార్యక్రమానికి
మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఉన్నటువంటి మట్టా ప్రసాద్ గారు, అదేవిధంగా మా మిత్రులు పెద్దలు వెంకటేశ్వరరావు గారు గుడివాడ నుంచి, వారు కూడా వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు, వారు కూడా హాజరు కావడం జరిగింది. చాలా చక్కని వాతావరణంలో సమీక్ష ఏదైతే ఉందో మాకు కావాల్సినటువంటి అంశాలు ఏవైతే మేము సమాచారాన్ని కోరుకున్నాం ఆ సమాచారాన్ని మొత్తం కూడా చాలా చక్కగా కలెక్టర్ గారి యొక్క సమన్వయంతో అధికారులందరూ కూడా సమర్పించడం జరిగింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సంఖ్య 12,000 మంది రైతుల వరకు కూడా అంతా ఉంది. ఇప్పుడు గడిచిన 6 సంవత్సరాల్లో 566 కోట్ల రూపాయలు ఈ యొక్క జిల్లాలో రైతులకి లబ్ధి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా జరిగింది. అదేవిధంగా యూరియా సబ్సిడీకి సంబంధించి 6,25,00,000 మెట్రిక్ టన్నులు 6,25,000 మెట్రిక్ టన్నుల ఎరువుల్ని గడిచిన 5 సంవత్సరాల్లో 2,000 రూపాయలు ఒక్కొక్క బ్యాగ్కి సంబంధించి ఏదైతే సబ్సిడీ ఇస్తున్నారో ఆ సబ్సిడీ మీద కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. పిఎం విశ్వకర్మ ద్వారా, అలాగే పిఎం స్వాని ద్వారా చిన్న వ్యాపారస్తుల్ని, అలాగే చేతి వృత్తులు వారిని ఎంకరేజ్ చేసేటటువంటి దానికి ఏదైతే చెప్పామో వారిని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తూ బ్యాంకుల నుంచి రుణాలు అందే విధంగా చూడాలనేటువంటి దాని మీద స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద 1,64,810 కార్డులు 4,59,000 కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అందుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3,57,779 కార్డులు తోటి 9,82,000 మందికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం అవుతుంది. అలాగే రాష్ట్రీయ గోకుల మిషన్ ద్వారా పాల ఉత్పత్తిని పెంచడానికి సంబంధించిన అంశాన్ని మాట్లాడటం జరిగింది. అలాగే బందర్ పోర్టుకి సంబంధించి ఏదైతే ఉందో డెవలప్మెంట్ కోసం తీసుకోవాల్సిన చర్యలు, దాని ద్వారా పోర్టు సెల్ఫ్ సస్టైనబిలిటీని ఏ విధంగా సాధించాలనే అంశం మీద కూడా చాలా లోతుగా ఈ యొక్క సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో చాలా ఓపిక, చాలా అంశాలు, ఈ అంశాలన్నింటినీ కూడా లోతుగా సమాచారాన్ని అధికారుల దగ్గర నుంచి రాబట్టడానికి ముఖ్యంగా చాలా ఓపికగా కలెక్టర్ గారు బాలాజీ గారు సమన్వయపరిచి ఈ సమాచారాన్ని మొత్తం కూడా రావటం, ఒక దిశ నిర్దేశించే విధంగా వికసిత కృష్ణా జిల్లాగా దీన్ని తీర్చిదిద్దడానికి, తద్వారా స్వర్ణాంధ్రలో భాగస్వామ్యం చేసి వికసిత భారత్లో భాగస్వామ్యం చేసి 2047 నాటికి భారతదేశ అభివృద్ధిలో మమేకమయ్యే విధంగా ఈ యొక్క కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టులకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించినటువంటి అంశాల్లో ఒక స్పష్టమైనటువంటి దిశ నిర్దేశించే విధంగా ఈ యొక్క సమీక్ష జరిగింది. ఈ యొక్క సమీక్షని మళ్ళీ 3-4 నెలల తర్వాత పునఃసమీక్ష, ఇప్పుడు ఏం మాట్లాడుకున్నాం వాటికి సంబంధించిన అంశాలు మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, కొత్త అంశాలు ఏవేవి తీసుకోవాలనేది కూడా తీసుకొని ముందుకు వెళ్ళేటటువంటి విధంగా జరుగుతుందని మినిట్స్ కూడా చాలా చక్కగా అన్ని అంశాలను కూడా రికార్డ్ చేయడం జరిగింది. తప్పనిసరిగా వికసిత కృష్ణాగా ఈ యొక్క జిల్లాని తీర్చిదిద్దేటటువంటి విధంగా, దానిలో భాగస్వామ్యమైనటువంటి విధంగా ఈ సమీక్షకి నాకు అవకాశం కలగటం కూడా నేను కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా కలెక్టర్ బాలాజీ గారికి, అధికారులకి, ఇక్కడ వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. అమలు చేసిన ఒక కాంక్రీట్ గా డెవలప్మెంటల్ అవుట్కమ్స్ అనేది ఫీల్డ్లో కనిపిస్తాయి. గవర్నమెంట్లో చాలా పథకాలు అమలులో ఉన్నప్పటికీ కూడా కొన్ని పథకాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పట్టే దృష్టిలో, అంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండొచ్చు, ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండొచ్చు, ఆ దృష్టిలో మనం చేసినప్పుడు చాలా కాంక్రీట్గా దాని ఇంపాక్ట్ అనేది ఫీల్డ్లో కనిపిస్తుంది. అలాంటి చాలా ఇంపార్టెంట్ స్కీమ్స్ అన్నీ కలిపి ఒక 20 పాయింట్ ప్రోగ్రామ్ కింద మనము ఏర్పాటు చేసుకున్నామంటే అందరికీ తెలుసు. ఇప్పుడు దాంట్లో భాగంగా ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దృష్టిలో పెట్టుకుంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. గుడివాడ శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీ సీతారామస్వామి వారి దివ్య పట్టాభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా ముగిసిన అనంతరం దేవస్థానం ఆధ్వర్యంలో 5 రోజుల పాటు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి పట్టాభిషేక మహోత్సవం దేవస్థాన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని దేవస్థానం చైర్మన్ జవ్వాజీ గంగరాజు అన్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఆర్యవైశ్య కార్పొరేషన్ వైస్ చైర్మన్ గోపవరపు సునీల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు. పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. మన గుడివాడ పట్టణంలో వేంచేసినటువంటి
వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో మన శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. అందులో మొన్న శ్రీరామనవమి రోజున స్వామివారి యొక్క రామ కళ్యాణం జరిగింది. అదే అలాగే రామాంజనేయ స్వామివారు ఈ రామస్తూపాలని 108 స్తూపాలు స్థాపించారు. అందులో 6వ స్తూపం ఈ మన వాసవి గుడివాడ పట్టణంలో వేయించేసినటువంటి వాసవి కన్యకాపరమేశ్వరి గుడిలో స్థాపించారు. అలాగే స్వామివారి యొక్క అనుగ్రహంతో ఈరోజు స్వామివారికి పట్టాభిషేకం కూడా పూర్తయింది. కావున అందరూ కూడా తీర్థ ప్రసాదము తీసుకుని ఆ స్వామివారి యొక్క అన్నప్రసాదన నారాయణ సేవ అన్నప్రసాదం కూడా తీసుకుని స్వామివారి కృపకు పాత్రలుగా అయ్యారు. శ్రీమద్ రమణ గోవిందో హర్ గోవింద. జయ వాసవి గుడాడపట్నం నుండి ఏం చేసి ఉన్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి నగరేశ్వర జనార్దన స్వామి ఆలయ ప్రాంగణం నుండి ఏం చేసి ఉన్న రామానుజారి వారిచే 6వ రామస్తూపంగా ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. నిర్మాణం ఈరోజు మనం శ్రీరామనవమి కళ్యాణం, సీతారామ కళ్యాణం, అదేవిధంగా ఈ 5 రోజులు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు రామ పట్టాభిషేకం కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా జరుగుతుంది. మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అభిషేకం కార్యక్రమం నిర్వహించి తదనంతరం ప్రజారాధన కూడా కార్యక్రమం ఉంటుంది. మరి ఇటువంటి కార్యక్రమాల్లో గుడాడ ప్రజలు అందరూ కూడా సర్వేజన సుఖరబంధంగా కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. మరి వారికి రాముని యొక్క పట్టాభిషేకం ఇదేంటంటే మనం మన పరిసర ప్రాంతాల మన తాలూకా పట్టణాన్ని కూడా మన రాముల వారి యొక్క రాజ్యాధికారిని అప్పచెప్తున్నాము. అటువంటి కార్యక్రమంలో స్వామివారి అండలతో మనందరూ సుభిక్షంగా ఉంటామని చెప్పి వాసవి మాత ఆశీస్సులతో అందరూ కూడా ఉండాలని చెప్పి కోరుకున్నాం. జై వాసవి, జై జయ వాసవి. 6వ తారీఖున శ్రీ రామనవమి కన్యకాపరమేశ్వరి దేవస్థానం నందు రామస్తూపం వద్ద శ్రీరామనవమి సీతారామ కళ్యాణం 6వ తారీఖు జరిగింది. అలాగే ఈ రోజున శ్రీరాముల వారి పట్టాభిషేకం వనవాసం తర్వాత జరిగేటువంటి రాముల వారికి రాజ్యాధికారం ఇచ్చేటటువంటిది పట్టాభిషేకం అనేది. ఈ పట్టాభిషేకంలో మొత్తం అంతా కూడా భక్తులు విరివిగా పాల్గొని తీర్థప్రసాదాలు సేకరించి అనంతరం అన్నదానం జరుగుతున్నది. కావున తప్ప ప్రజలందరూ కూడా తీర్థప్రసాదాలు సేకరించవలసిందిగా కోరుతున్నారు. రామచంద్రుల వారి పట్టాభిషేకం సందర్భంగా కన్యకాపరమేశ్వరి గుడిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా ముదావహం. ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇక్కడ చైర్మన్ గంగరాజ్ గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి విశేష స్పందన ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా జరిగే కార్యక్రమాల్లో భాగంగా ఈ సంవత్సరం జరిగిన కార్యక్రమాలు మనకి రాముడు బాలరాముడుగా వచ్చి మనకి అవతరించిన తర్వాత ఆ సందర్భంలో మరి ఎన్నో సంవత్సరాల మన కళల పంట జరిగింది ఈరోజు. అందువల్ల ఆ కళల పంటని మనం పంచుకోవడానికి అందరూ కూడా సిద్ధపడాలి. రాముడు ఎక్కడో అందరిలోనూ ఉన్నాడు. రాముడు ఎక్కడో లేడు, అందులోనూ ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఎవరు పిలిచినా పలుకుతాడు. ఎవరు అతన్ని చూసినా ఆయన వాళ్ళ వంక చూస్తాడు. కాబట్టి రామనామం అనేది 7,000 సంవత్సరాల పూర్వం నుంచి కూడా ఉంది. అంటే సుమారుగా రామాయణం పుట్టి 8,000 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి రామనామం ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. కాబట్టి 7,000 సంవత్సరాలకు పూర్వం ఉంది రాముడు, త్రేతాయుగం అనమాట. కాబట్టి ఆ యుగం నుంచి మనం కూడా యుగ ధర్మాన్ని పాటించి మనం పాటిస్తున్నాం అనమాట. రామనామే భవజలది తరణం అనమాట. జై వాసవి, జై జై వాసవి. వాసవి క్లబ్ వంతా వెదర్పురి తరపున మధ్యశాల కేంద్రం 100 రోజులు చేస్తామండి. ఈరోజు 16వ రోజు. ఈరోజు రాముల వారి పట్టాభిషేకం జరుగుతుందని కన్యకాపరమేశ్వరి గుడిలో ఈరోజు మధ్య పంపిణీ చేశాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రెసిడెంట్ గారిని గంగరాజు గారిని పిలిచాము. అదేవిధంగా మా వాసవి క్లబ్ వంతా వెదర్పురి యొక్క సేవా కార్యక్రమాలు దినదిన అభివృద్ధి చెంది అమ్మవారి కృపా కటాక్షం మాకు ఎల్లవేళ ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను. జై వాసవి. ఈ వసంత నవరాత్రుల సందర్భంగా శ్రీరామచంద్రుడి వారి కళ్యాణాన్ని జరుపుకోవటం జరిగింది. తర్వాత తదనంతరము ఇవాళ శ్రీరాముల వారి సీతారాముల వారి పట్టాభిషేక కార్యక్రమం కూడా జరుపుకోవటం జరిగింది. ఆ స్వామివారు ఈ గ్రామ ప్రజలకి అందరినీ సర్వత్ర ప్రజలందరినీ చల్లగా కాపాడాలని భావిస్తూ శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు గురువారం శ్రీరాముల వారి పట్టాభిషేకం గంగరాజు గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా అపురూపంగా
జరగడం జరిగింది. ఈ పట్టాభిషేక అనంతరం అన్నదానం కూడా చేస్తున్నాము, ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ వినియోగించవలసిన ప్రార్థన. రోజు రోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు గాను జిల్లా ఎస్పీ మరియు గుడివాడ డిఎస్పీ ఆదేశాల మేరకు ప్రతిరోజు గుడివాడ పట్టణంలో బృందాలుగా విభజించి ర్యాష్ డ్రైవింగ్ మరియు లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారికి చలనాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని గుడివాడ ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాదరావు తెలిపారు. లైసెన్స్ లేకుండా ప్రయాణం చేయడం మరియు వాహనాలకు సరైన పత్రాలు లేకుండా మైనర్లు వాహనాలు నడిపిన అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. సీసీ కెమెరాల ద్వారా అనునిత్యం గుడివాడ ట్రాఫిక్ పైన నిఘా పెట్టడం జరిగిందని ఎవరైనా వేగంగా వెళ్లినా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన అటువంటి వారిపై చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. మందపాడు వృద్ధుల ఆశ్రమంలో వర్ధమాన్ మహావీర్ జయంతి సందర్భంగా జ్ఞాన్చంద్ కుటుంబ సభ్యుల సహకారంతో ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు గుడివాడ పట్టణ ఆర్కే వారియర్స్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు మాచల రామకృష్ణ మాట్లాడుతూ ఆకలితో ఉన్న అనాథలకు ఆకలి తీర్చాలని ఆలోచనతో మేము చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి గుడివాడ పట్టణ స్థానిక వ్యాపారవేత్త జ్ఞాన్చంద్ మార్వాడి సోదరులు ఎంతో పవిత్రంగా పూజించే వర్ధమాన్ మహావీర్ జయంతి సందర్భంగా వృద్ధుల ఆశ్రమంలో అన్నదానం చేయడం చాలా మంచి శుభ పరిమాణం అని, ప్రతివారు ఇదే ఆలోచనతో సామాజిక సేవ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఆకలి చావులు ఉండవని, దయచేసి ఆకలితో ఉన్న అనాథలకు ఆకలి తీర్చాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారత్ వికాస్ పరిషత్ అధ్యక్షులు రూప్చంద్, హారిక జ్ఞాన్చంద్ కుటుంబ సభ్యులు మరియు ఆర్కే వారియర్స్ పాల్గొన్నారు. మహావీర్ జయంతి సందర్భంగా అంటే జైన్ తీర్థంకర్లో 24 ఆయన మహావీర్ స్వామి ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఇక్కడ జ్ఞాన్చంద్ గారి కుటుంబ సభ్యులతో ఈ రోజున అన్నదాన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడింది. ఈ అన్నదాన కార్యక్రమం ప్రోత్సాహం ఇచ్చింది ఆర్కే జైన్ గారికి. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేస్తున్నందుకు, మీరు మాకు తోడ్పడుతున్నందుకు, మీరు చల్లగా మీరుంటే నైట్ సెంట్రల్లో ఉంటున్నారు. మరి ఇక్కడ ఆర్కే గారు కూడా చెప్పి ఇక్కడ పెడితే బాగుంటుందని అన్నారు. ప్రతి చోట పెడుతూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ కూడా ఆయనే సజెస్ట్ చేశారు, అందరూ ఇక్కడ పెట్టాలి కూడా చెప్పి ఇక్కడ పెడితే బాగుంటుందని అన్నారు. ప్రతి చోట పెడుతూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ కూడా ఆయనే సజెస్ట్ చేశారు, అందరూ ఇక్కడ పెట్టడం వల్ల డబ్బులు అందరికీ ఉంటాయి, కానీ సేవ చేసే దృక్పథం ఉండాలి. ఆ సేవ చేసే దృక్పథంతో మీ అందరి ఆశీర్వాదం కూడా మాకు ఉండాలని, ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలని మీరు ఆశీర్వదిస్తే చాలు. కాబట్టి ఈ యొక్క మహావీర్ జయంతి సందర్భంగా మరొక్కసారి ఆయన్ని స్మరిస్తూ స్వామీజీని మేము ఇక్కడ ఇవాళ పొద్దున కూడా ఆల్ ఇండియా వైజ్ కాదు, ఆల్ వరల్డ్ వైజ్గా నమో అరిహంతానం అనే కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రధానమంత్రి మోదీ గారు కూడా దానికి గెస్ట్గా వచ్చారు. ఢిల్లీలో చాలా గొప్పగా జరిగింది. వరల్డ్ వైజ్గా జరగటం ఇది ఫస్ట్ టైం అన్నమాట, ఎప్పుడు ఇండియాలో జరుగుతుంది. కాబట్టి ఈ రోజులో ఇక్కడ గుడివాడలో ఒక చిన్న కార్యక్రమం చేయాలని పొద్దున ఒక కార్యక్రమం మేము గుళ్ళో జరిగింది. ఇక్కడేమో వాళ్ళ యొక్క జ్ఞాన్చంద్ గారి కుటుంబ సభ్యులతో ఇవాళ ఎంతో దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మీరందరూ ఆశీస్సులో చేశామని ఎంతో ఆనందంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.
ఇక్కడున్న పెద్దవాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఈ అవకాశం కల్పించినందుకు. ముందు కాబోయే రోజుల్లో భారత్ వికాస్ పరిషత్ తరఫున కూడా మంచి ప్రోగ్రామ్స్ ఇక్కడ చేస్తామని ఈ మహావీర్ జయంతి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అలానే ధ్యాన్ చంద్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలకి మాకు సహకారం అందించి ముందు మంచి కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి మహావీర్ జయంతి సందర్భంగా చంద్ గారు కానీ రూప్చంద్ గారు కానీ మరి జ్ఞానచంద్ గారు కుటుంబ సమేతంగా మరి చాలామంది పండగలకైనా జయంతులకైనా వాళ్ళ ఇంట్లో పరంగా వాళ్ళ బంధుమిత్రులతో హ్యాపీగా సంతోషంగా చేసుకుంటారు. కానీ జ్ఞానచంద్ గారి ఆలోచన ఎలా ఉందంటే మరి ఆ మహావీర్ జయంతి సందర్భంగా 10 మందికి ఆకలి తీర్చిన ఆలోచనతోనే ఈ వృద్ధాశ్రమంలో వృద్ధమాతలకి అలాగే వృద్ధులందరికీ స్వహస్తాలతో, ఎందుకంటే చాలా మంది ఎవరైనా స్పాన్సర్ చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చి వెళ్ళిపోతారు, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వచ్చి కూడా చక్కగా దగ్గరుండి ఏం కావాలమ్మా ఏంటి అని అడుగుతూ పెడుతూ ఉంటాడే. ఎందుకంటే చాలా మంది అంటారు అన్నదానం పరబ్రహ్మ స్వరూపం. మరి అలాంటి అన్నం దొరక్క చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఏదో తన వంతు సహాయంగా 10 మంది కడుపు నింపాలనే ఆలోచనతో ఆ మహానుభావుడు జయంతి సందర్భంగా ఈ రోజు ఇక్కడ కార్యక్రమంకి ఇచ్చేసిన మరి జ్ఞానచంద్ గారు వారి కుటుంబ సభ్యులకి, రూప్చంద్ గారికి, అలాగే మన భారత వికాస్ పరిషత్ కాబోయే చైర్మన్ హారిక గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే గుడివాడ పట్టణంలో కూడా చాలా మంది ఈ పుట్టినరోజులు కానీ మీ పెళ్లి రోజులు కానీ మీ వంతు సహాయంగా ఈ ఆశ్రమంలో ఉన్న వృద్ధమాతలకు కానీ ఆ రోడ్ల మీద ఉన్న ఆకలితో ఉన్న అనాథలకు కానీ ఆహారం అందజేస్తే వారి ఆశీస్సులతో పాటు ఆ భగవంతుని ఆశీస్సులు కూడా ఉంటాయని నా ఆలోచన. ఇంత అవకాశం ఇచ్చిన వీరందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్, థ్యాంక్ యూ. బాల కార్మికుల చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల చేత షాపింగ్ మాల్స్ లో కానీ ఇళ్లలో గాని పనిచేస్తున్నట్లు తెలిస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని వారిపై అపరాధ రుసుముతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుందని గుడివాడ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ బిందు హెచ్చరించారు. లేబర్ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ బాల కార్మికుల చట్టాన్ని పక్కాగా అమలు చేసేలా తమ సిబ్బంది అనునిత్యం ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఎవరైనా 18 సంవత్సరాలలోపు పిల్లల చేత పనిచేస్తున్నట్లు తెలిస్తే అటువంటి సమాచారాన్ని గుడివాడ లేబర్ ఆఫీస్ కార్యాలయంలో ఇవ్వాలి అని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. 18 సంవత్సరాలలోపు పిల్లల్ని ఎవరిని ఉద్యోగంలో పెట్టుకోకండి. ఒకవేళ ఇళ్లలో కూడా పని చేయించుకోకూడదు. చిన్న ఆడపిల్లల చేతన మగ పిల్లల చేతన 18 సంవత్సరాల పిల్లలతో ఇంటి దగ్గర కానీ దుకాణాలు కానీ పని చేయించుకోకూడదు. అంటే బాల కార్మికులు అంటే 15 సంవత్సరాల లోపే వస్తారు. 15 సంవత్సరాలు దాటిన కానీ కార్మికులు కొని వస్తారు. అలా మీరు 15 సంవత్సరాలు దాటిన పిల్లల్ని పెట్టుకున్న కనీస వేతనాల చట్టం కింద మీ మీద కేసు రాసి మిమ్మల్ని కోర్టుకి హాజరుపరిచే అవకాశం ఉంది. అంటే ఇది హెచ్చరిక కాదండి, మీకు తెలియజేయడం కోసం ఒక స్నేహపూరితమైన వాతావరణంతో మీకు చెప్తున్నాను. మీరు దయచేసి ఎవరు చిన్నపిల్లల్ని ఇళ్లలో కానీ దుకాణాల్లో కానీ పెట్టుకోవద్దు. ఒకవేళ ప్రమాదకరమైన సంస్థలు అంటే హోటల్సు, బేకరీసు, ఫ్యాక్టరీసు అలా ఇళ్లలో పెట్టుకుంటే దాన్ని హజారస్ అంటే ప్రమాదకరమైన సంస్థల కింద గుర్తించి మీకు ప్రభుత్వం వారు అంటే కార్మిక శాఖ వారు 25,000 మీకు ఫైన్ వేస్తారు. తర్వాత సివిల్ కోర్ట్స్ ముందు మీ మీద కేసు వేస్తారు. మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కనుకైనా ఉంటే కనుక మీ ఉద్యోగులు సస్పెండ్ చేస్తారు. కాబట్టి దయచేసి చిన్నపిల్లల్ని పెట్టుకోవద్దు. మీరు ఫైన్ కట్టవలసి వస్తుంది, జైలు చుట్టూ తిరగవలసి వస్తుంది, కాబట్టి పెట్టుకోవద్దు. అలాగే దుకాణాలు పనిచేసే పెద్ద కార్మికులు అంటే పెద్ద వర్కర్లు 17, 18 దాటిన వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒకే రకమైన జీతం ఇవ్వాలి వాళ్ళకి. దానికి లేబర్ యాక్ట్ ప్రకారం ప్రతి డిజిగ్నేషన్ అంటే ప్రతి క్యాడర్కి ఇంత శాలరీని మా కార్మిక చట్ట ప్రకారం ఉంటుందండి. మీరు దాని ప్రకారమే వాళ్ళందరికీ వేతనాలు ఇవ్వాలి. అలా ఇవ్వని పక్షంలో వాళ్ళు వచ్చి మా దగ్గర ఫిర్యాదు చేసిన మేము కానీ మా పై అధికారులు, ఇంకా నేను అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, నెక్స్ట్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్, జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్, ఎవరైనా సరే వచ్చి అలా గుర్తించినట్లయితే మీ మీద కేసు నమోదు చేసి మీకు ఫైన్ వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సమాన పనికి సమాన వేతనం ఇద్దరికి, స్త్రీ పురుషులు ఇద్దరికి సమానంగా ఇవ్వండి. కార్మిక చట్టం ఉన్న ప్రకారం. అలాగే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా కలెక్టర్ బాలాజీ ఆధ్వర్యంలో 20 సూత్రాల కార్యక్రమంపై సమీక్ష సమావేశం. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు 80% పూర్తి అయ్యేలా కార్యాచరణ రూపొందిస్తున్నామన్న చైర్మన్ లంక దినకర్. అంగరంగ వైభవంగా కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీరాముడి పట్టాభిషేక కార్యక్రమం. శ్రీరాముడి పట్టాభిషేక కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు. ఆలయ ప్రాంగణంలో భారీ అన్న సంరాధన కార్యక్రమం.
గుడివాడలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య నియంత్రణకు చర్యలు చేపట్టామని తెలిపిన ట్రాఫిక్ ఎస్ఐ దుర్గారావు, నిఘా నేత్రుల ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామంటే వెల్లడి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ వి న్యూస్ గుడివాడ.